లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు. మరి ఓటర్లు ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారు? కర్నూలు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ పల్స్లో చూద్దాం. నియోజకవర్గంలో నీటి కొరత చాలా ఉంది. తాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది తీరాలంటే మనకు వేదవతి ప్రాజెక్టు తొందరగా పూర్తయితేనే మనకు తాగునీరు సమస్యలు తీరుతాయి మన ఆలూరు నియోజకవర్గానికి. అందుకోసం మన ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ చంద్రబాబు గారు అయితేనే డెవలప్మెంట్ గురించి సాగునీరు నుండి ప్రాజెక్టుల గురించి ఆయనైతే అనుభవస్తుడు కాబట్టి అందరూ కలిసి ప్రతి ఒక్కరు టీడీపీ గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించుకుంటే మనకు సాగునీరు ఆలూరు నియోజకవర్గంలో కొరత ఉండదు, సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతకుముందు గతంలో 10 రోజులకు ఒకసారి వచ్చి ఈసారి నెలకు ఒకసారైనా వాటర్ రావట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారు. ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అందుకే మనము టీడీపీ గవర్నమెంట్ గెలుచుకుంటే ప్రతి ఒక్క సమస్య తీరుతుందని కోరుకుంటున్నాను. మా ఇది చాలా బార్డర్ నియోజకవర్గం, అలాగే బార్డర్ గ్రామము. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు మా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలే కాదు, అసలు నీటి సమస్య అయితే చాలా ఘోరంగా ఉంది. ఏదో మా టీడీపీ ప్రభుత్వంలో వేదావతికి పునాది వేసింది, వైసీపీలో అది పూర్తవుతుంది, వాటర్ సమస్యలు లేకుండా పోతాయి, ప్రజలు బాగుపడతారు అనుకున్నాం. కానీ వాళ్ళు అసలు వాటి పని ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే ఆపేశారు. వాటితో పాటు పథకాల్లో కూడా చాలా వెనకబడి ఉంది ఈ నియోజకవర్గం. మా ప్రజలు బాగుపడాలన్నా, ఈ నియోజకవర్గం బాగుపడాలన్నా టీడీపీ ప్రభుత్వము ఇప్పుడు గెలవాలి. టీడీపీ ప్రభుత్వమే హయాంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. ఇక్కడ పోయిన 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నీళ్లు 3 days ఒకసారి వచ్చేవి. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కనీసం నీళ్లు 15 రోజులకు ఒకసారి కూడా ఇవ్వటం లేదు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఆలూరులో కూడా నిరుద్యోగ యువత చాలా పెరిగిపోయినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే మాకు నిరుద్యోగ యువతకి బాగుంటుందని ఆశిస్తున్నాం. తప్పక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చేసి గవర్నమెంట్ లో యువతకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఈ గవర్నమెంట్ పైన ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చే రానున్న రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం.